దేశం, ధర్మం, దైవం ఈ మూడిటి మీద ఈ సినిమా నిర్మించబడింది. తల్లి సెంటిమెంట్ కూడా ఎంత అద్భుతంగా పలికించారు. మీరు తమన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? హౌ డిడ్ హీ? మాది ఒక ఇది ఉంటుందండి. ఇప్పుడు బాలయ్య గారికి ఒక రకంగా చెప్తారు మీరు. బాలయ్య గారు అస్సలు కథ వినరమ్మ, వింటా అసలు మాది ఆయన ఒకటే చెప్తారు, రైట్ గారు మీరు క్లియర్గా ఉన్నారు కదా, ఓకే ఇంకెందుకు మీరు చూసుకోండి, నేను నమ్ముతున్నాను మిమ్మల్ని అంతే. సో ఒక బాండ్ స్క్రిప్ట్ అది ఇది ఏమి ఉండదు అస్సలు ఏది ఆయన వినరమ్మ. ఆయన అంటే వినరు అంటే అన్నీ వింటారు, ఓకే నన్ను నమ్ముతారు, నన్ను వింటారు ఆయన. సో ఆ నమ్మకమే మా మీద బలం పెంచుద్ది, నాకు బరువు పెంచుద్ది, ఓకే ఇంకా బాధ్యత పెంచుద్ది. సో జాగ్రత్తగా చేసుకుంటూ వెళదామా. ఓన్లీ ఆ గెటప్ మాత్రమే ఆయన ఫస్ట్ నేను ఇది తీసుకొని వెళ్ళి కూర్చొని ఆ గెటప్ టెస్ట్ చేసి ఆ గెటప్ టెస్ట్ ఓకే అయిపోయిందంటే ఇక అసలు ఆయన ఏం కోచింగ్ చేయరు, నమ్మేస్తారంతే. నాది అంతే, ఆల్మోస్ట్ నాది అంతే. నేను ఇంకా షూటింగ్కి వెళ్ళి ఒక డేట్ చెప్పి వారికి ఒక డేట్ చెప్పాను, బ్రదర్ కొబ్బరికాయ కొట్టిన రోజే ఆగస్ట్ 10వ తారీఖు నేను కాపీ ఇస్తున్నాను, డైలాగ్ అండ్ ఎఫెక్ట్స్తో కలిపి ఇచ్చేస్తాను అని చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ 10వ తారీఖు సినిమా నేను ఆ డేట్ అన్ని మర్చిపోయాను. సరే వస్తుందిలే అలా అనుకున్నా. కరెక్ట్గా ఆగస్ట్ 10కి మధ్యాహ్నం 4ంటికి ఫోన్ చేసి రేపు మార్నింగ్ 10ంటికి కలుద్దామండి అన్నారు. ఆఫీస్కి వచ్చేయండి. జనరల్గా ఫస్ట్ హాఫ్ చూపిస్తా అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా చూపించేశారు. అయిపోయింది. ఇంకా నేను సినిమా చూసిన తర్వాతే మధ్యలో 2 పాటలు చేసాం, జాజికాయ సాంగ్, అఖండ టైటిల్ సాంగ్. అక్కడ వేగ్గా కంపోజింగ్ వినింది. బట్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఇంకా చాలా మ్యాటర్ ఉందని చెప్పి 7 పాటలు కూర్చొని కంపోజ్ చేసాం హైందవం గురించి. సో మొత్తం సినిమా చూసిన తర్వాత వచ్చినటువంటి ఐడియా ఎక్కడెక్కడ ఏది యాడ్ చేస్తే బాగుంటుంది అనేది రీ రికార్డింగ్ లో. హైందవం, తాండవం, అమ్మ పాటలో శివుడు ఎలా రావాలి, ఆ శివుడికి తగిన స్క్రిప్ట్. బికాస్ ఇలాంటి సనాతన ధర్మం ఉన్న సినిమాలో ఓవరాల్గా మనం వెనకాల నుంచి వ్యూ చేయలేం పాటలు. లోపల సినిమా డ్రైవ్ చేస్తున్నప్పుడే ఫైట్కి సాంగ్ కానీ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పగలం అనేది. సో ఆ కోపానికి తగ్గినట్టు మంత్రాలు కరెక్ట్గా. అది అఖండ 1లోనే చాలా ప్రాక్టీస్ చేసాం. అఖండ 1లోనే చాలా ఎక్సర్సైజ్ అయిపోయింది. అంటే అది 10th ఎగ్జామ్, ఇది 12th ఎగ్జామ్. ఏదైనా ఎగ్జామ్. బట్ అఖండ 1 and 2లో నేను మ్యూజిక్లో ఎలివేషన్స్లో కూడా డివినిటీ కనిపించింది. బికాస్ ఆ అఖండలో మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ బాలయ్య రారు. అవును, దీంట్లో ఫస్ట్ రీల్లోనే వచ్చేస్తారు. సో ఫస్ట్లోనే మేము డిజైన్ చేసి చెప్పేయాలి ఇది కదా, ఈయన ఎప్పుడైనా వస్తాడని చెప్పి. సో మళ్ళీ 2, 3, 4 మళ్ళీ కుంభమేళా నుంచి సినిమా రైస్ అవుతుంది. కుంభమేళా ఎపిసోడ్ నుంచి ఇంకా క్లైమాక్స్ దాకా అసలు మమ్మల్ని అసలు పీకల దాకా పెట్టేశారు. ఇంకా అసలు మామూలు ఫీడింగ్ కాదు రోజు. నేను అసలు ఆయన అసలు అంతే మేము ఎంజాయ్ చేస్తాం అంతే. ప్రెషర్ ఉంటుంది. ఆయన కొంచెం సార్ అని కొంచెం కోపంగా మాట్లాడతారు అప్పుడప్పుడు, కొంచెం బలంగా. అంటే సారే కొంచెం వాల్యూమ్ పెరిగి వస్తుంది. ఓ సార్ కోపంగా ఉన్నారు, నేను ఫీల్ అవ్వాలి. ఎందుకంటే చెప్పిన టైంకి జరగదు, అవ్వదు. సో అప్పుడప్పుడు మనకి ఇంకా మొనోపలి అంతే. ఈ సినిమా వచ్చేసరికి సపరేట్ కష్టం, చాలా కష్టం. దీనికి ఒక ఆరాట్ చేయాలి అని అంటే గ్యారంటీ ఒక ఎక్సర్సైజ్ అనేది సపరేట్గా చేయాలి. మామూలు సినిమాలకు చేసినంత ఈజీ కాదు. తపస్సులా చేయాలి. సినిమా తపస్సులా వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు కంపల్సరీ అది ఇది చేయాల్సిందే. ఇప్పుడు శివుడు ఇప్పుడు వన్స్ మొత్తం ఇచ్చిన తర్వాత తల్లి దగ్గర శివుడు వచ్చే దగ్గర నుంచి కూడా అంతకుముందు మనకేం ఇది లేవు. చూసిన తర్వాతే ఆ సాంగ్స్ వచ్చినాయి. ఆ శివుడు వచ్చాక నిలబడితే ఇప్పుడు నేనేం చేయాలి, ఏదో ఇవ్వాలి కదా. అసలు ఏంటి బాలయ్య అక్కడ బరియలు కొన్ని వస్తుంటే అసలు ఎలా కావాలి, అక్కడ ఆ సింగర్ని పిలిపించి కొంచెం అది చెప్పారు కదా, ప్రొఫెషనల్లో మనకి కొన్ని హైలు వస్తాయి, బట్ అది రియల్ లైఫ్లో చూస్తుంటే ఎలా ఉంటుంది. అది దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్గా మాట్లాడుకోవటం అనే సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఈ బలమైనటువంటి స్టోరీ చెప్తే. జస్ట్ లైక్ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీశారు, ఆ తర్వాత శ్రీరామదాసు సినిమా తీసినప్పుడు ఆ తర్వాత అన్నమయ్య పాటలు ఎంత ఫేమస్ అయ్యాయి. ఇది అంటే ఒక సినిమాని హైప్ చేస్తూ నేను మాట్లాడడం గురించి కాదు, నేను ఈరోజు ఒక రీల్ కామన్ ఆడియన్స్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీల్ చూసాను. రీల్ ఏంటంటే ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్లో ఈరోజు అభిషేకానికి మా మ్యూజిక్ వాడుతున్నారు రీల్లో. ప్రాపర్ ఉజ్జయిన్ ఒరిజినల్ ఛానల్లో, గుడి ఛానల్లో. అక్కడ వీ న్యూ హౌ ప్యూర్గా వీ వర్క్డ్ ఆన్ దిస్ అని. సో ఎంత ఆర్గానిక్గా వీ పుట్ అవర్ థింగ్స్ టు ఇట్. ప్యూరిటీ ఉంది కాబట్టి అంత మాట ఎత్తారండి రాఘవేంద్రరావు గారు, అన్నమయ్యను భక్తి రామదాసు. ఇది నిజంగా నెక్స్ట్ నుంచి కూడా ఈ తత్వానికి వచ్చేసరికి 100%
ఈ సాంగ్స్ వాడుకుంటారు, ఈ సాంగ్స్ వింటారు, ఈ సాంగ్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు సినిమా పాటలా ఉండదండి, అది దేవాలయానికి వెళ్ళినట్టు ఉంటుంది. ప్రతి పాట ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది. సో అంత ప్లెజెంట్నెస్ ఉంటుంది. అండ్ తాండవం అనే వర్డ్ వాడారు కదా, సో అండ్ ఇంకా మోర్ పర్క్యూసివ్. శివుడు డమరు కానీ ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలం, శివుడు తాండవాన్ని ఎలా మనం కొత్తగా ప్రజెంట్ చేయగలం. సో మ్యాక్సిమం అసలు అది ఇంక్లైనప్పుడు క్లైమాక్స్లో ఆ తాండవం అన్నప్పుడు ఇంకా నాకేం తోచలేదు, ఇంకా కీబోర్డ్ తిప్పిపెట్టి అంటే కొడుతున్నాను, తిప్పిపెట్టి ఇలా కింద అలా వాయిస్తున్నాను, ఏం రావట్లేదు. ఎలా కొత్తగా రావాలి నేను, బికాస్ ఎవ్రీ రీల్ ఒక 1 week 10 days పట్టింది ఒక్కొక్క రీల్ అవ్వడానికి, మ్యూజిక్ అవ్వడానికి. కనెక్షన్స్ కానీ రీల్ 1లో టైటిల్ మ్యూజిక్లో ఏం వస్తుందో అదే ట్యూన్ క్లైమాక్స్లో వస్తుంది. సో యూ గో బ్యాక్ టు ఎవ్రీ రీల్ అండ్ చెక్ బికాజ్ ఆయన ఫిల్మింగ్ అలా ఇంక్లైన్గా ఉంటుంది, కరెక్ట్. ఎక్కడ డ్రాప్ అవ్వదు. దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి, వెళ్ళి స్కై స్క్రేపర్లో వెళ్ళి తీసి అక్కడికి వెళ్ళి మమ్మల్ని తోసేస్తారు. నేను పడేటప్పుడు కూడా ఆయనే పట్టుకుంటారు. మళ్ళీ అదే చెప్తున్నా. సో అంత హైలో ఇంకా ఇలా తీసుకెళ్తారు ఆయన సినిమాని. సో గ్రో అవ్వడం అనేది ఎనర్జీగా, మళ్ళీ రిపీటెడ్ ట్యూన్స్ వాడకుండా, రిపీటెడ్ అదే ఫైట్ మ్యూజిక్లో వాడకుండా. దీంట్లో ఇంకా ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ అఖండాలో చిన్న హైస్ ఉన్నాయి. ఆ శివుడు పైన చక్రం తిప్పినప్పుడు శంకర్ మహాదేవన్ గారు హమ్మింగ్ వస్తుంది. సో అలాంటి హామింగ్స్ కరెక్ట్గా ఏ ప్లేస్లో రావాలి. సో ఇవన్నీ లాట్స్ ఆఫ్ డిజైన్.